హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ నిర్మల్ అండి, ఆంధ్ర కిచెన్ నిర్మల్ని. ఇవన్నీ వాటర్ యాపిల్స్ అండి, మన చెట్టువే. చెట్టు చూపెట్టడానికి కొంచెం దూరంగా ఉంటుందండి. చూడగానే మేము మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు ప్యాన్లో స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి చూడండి చక్కగా పలచగా పొడవుగా ఎంత అందంగా వచ్చిందో అలా తురుముకొని ఒక కప్పు మీద కొంచెం అయ్యిందండి. ఇప్పుడు పుచ్చపప్పు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి బరగ్గా. హాఫ్ కప్పు ఈ గుమ్మడి పప్పు అండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు. వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు వరకు. ముందుగా వేసుకుంటే మాడిపోద్ది కదండి, ఇది మెత్తగా పౌడర్ లాగా ఉంది కదండి, అందుకని వేగిన తర్వాత వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ అండి, 1 కప్పు వరకు వేగినాయండి. వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు షుగర్ అండి 1 కప్పు వేసుకున్నాను, కొంచెం సగం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పాకం పలచగుండగానే ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి, అవి వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ 1 స్పూను, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కదండి, వేగితే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరితో చేసుకుంటాం కదండి లడ్లు, ఇది ఎండు కొబ్బరి అండి. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి. నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఈసారి ఒక మంచి వీడియోతో కలుద్దామండి. ఒకవేళ గట్టిగా ఉంటే ఒక చుక్క పాలు చుక్క వేసుకోవచ్చండి. చేతికి నెయ్యి అప్లై చేసుకున్నానండి, చేతికి అంటుకోకుండా. గట్టిగా ఉంది, లడ్డుకి రావట్లేదు అనుకుంటే కొంచెం వేడిని పాలు వెచ్చ చేసుకుని కలుపుకోవచ్చండి.